హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టీఎస్ లాసెట్లోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 years అండ్ 5 years కోర్సెస్లో చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు కాలేజెస్ లిస్ట్ అయితే వచ్చేసినాయి. 5 years వాళ్ళకి, 3 years వాళ్ళకి కాలేజ్ లిస్ట్ అయితే వచ్చినాయి. 5 years వాళ్ళకి ఒకసారి చూద్దాం. ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే టోటల్ 32 కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ కాలేజ్ లిస్ట్ యొక్క కాలేజ్ లిస్ట్ నేము, అడ్రస్, కోర్స్ కోడ్, నేమ్ ఆఫ్ ద కోర్స్, ఏ కోర్సు అనేది, అండ్ ఎడ్యుకేషన్ టైప్, అండ్ మైనారిటీ కాదా, అండ్ ఇంటేక్ ఎంత ఉంది, అండ్ కాలేజ్ ఇంటేక్ ఏంది, కన్వీనియంట్ ఇంటేక్ ఏంది, కాలేజ్ టైప్ గౌటా ప్రైవేట్. నెక్స్ట్ కాలేజ్ ఫీజు చూడండి. ఇక్కడ కాలేజ్ ఫీజు ఉంటుంది, అండ్ స్పెషల్ ఫీజు ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ కాలేజ్ ఏ యూనివర్సిటీయో దాన్ని ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకోండి. మీరు రేపు వెబ్ ఆప్షన్స్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంకి ఇది యూజ్ అవుతుంది అనమాట. మెయింటెనెన్స్ ఛార్జెస్ 4,000, నాన్ రీఫండబుల్ కాలేజ్ డిపాజిట్ 4,000, రీఫండబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. మెయింటెనెన్స్ ఛార్జెస్ 4,000 ఉంటాయండి దీనికి. అండ్ ఒకసారి చూడండి, కాలేజ్ లిస్ట్ అయితే ఉన్నాయి. రెసిడెన్షియల్ లా కాలేజెస్ ఇవి రెసిడెన్షియల్ లా కాలేజెస్. 29, 30, 31, 32 అనేవి రెసిడెన్షియల్ లా కాలేజెస్. మిగతావి 28 వరకు రెగ్యులర్ కాలేజెస్ అనమాట. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025. ఇవి 5 years కోర్స్ వాళ్ళకి. అండ్ 3 years LLB వాళ్ళకి చూడండి. ఒకసారి మీ కాలేజ్ లిస్ట్ చూసుకోవచ్చు. 3 years LLB వాళ్ళకి దాదాపు ఇందులో కొన్ని యూనివర్సిటీస్ అయితే యాడ్ చేశారు. ఇది శాతవాహన యూనివర్సిటీ ఒకటి, సెకండ్ది, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ యాడ్ అయింది. పాలమూరు యూనివర్సిటీ అయితే యాడ్ అయింది. ఈ మూడే యాడ్ అయినాయి అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేయండి. సో ఇవి కాలేజ్ లిస్టెస్ అనమాట. ఒకసారి కాలేజ్ నేమ్ చూడండి, కాలేజ్ అడ్రస్ ఇది, అండ్ కోర్సు మీరు ఒకసారి చూసుకోండి. ఎల్ఎల్బి ఉంటుంది, ఎల్ఎల్బి హానర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎల్ఎల్బి హానర్స్ ఇది కొంచెం డెప్త్ ఉంటుంది, ఇది కొంచెం నార్మల్గా ఉంటుంది అనమాట. ఎల్ఎల్బి ఎడ్యుకేషన్ టైప్ మైనారిటీ. అండ్ ఇక్కడ ఫీజు చూసుకోవచ్చు మీరు. ట్యూషన్ ఫీజు ఎంత ఉందో చూసుకోండి. కాలేజ్ ఫీజు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది, అండ్ స్పెషల్ ఫీజు ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఎందుకంటే ఎవరు ఎక్కువ కలెక్ట్ చేయరు. ఒకసారి మీకు చెక్ చేసుకోండి. మొత్తం ఎన్ని కాలేజీలు వచ్చినాయి అంటే 32 కాలేజ్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. 32 కాలేజ్ లిస్ట్ అయితే ఉన్నాయి. కాలేజ్ నేము, కాలేజ్ అడ్రస్ ఇక్కడ మీరు మొత్తం చెక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్కి మొత్తం ఉపయోగపడుతుంది ఇదంతా. ఒకసారి గైడ్లైన్స్ అన్నీ ఫాలో కాండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ సర్వీసెస్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఈ టైం లోపల మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తారు. ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయండి. అండ్ రేపు మీరు 21st అంటే 21st మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. 21st అండ్ 22nd ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకోండి. మీరు ఇక్కడ చూడండి, ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ phase 1 21st అండ్ 22nd. ఈ 2 డేట్లు మీకు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. రిజిస్టర్ అయ్యేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.